హాయ్ అండి. ఏంటి చూస్తుంటే నోరు ఊరుతుందా? మరి ఇంకెందుకు లేట్ రండి చూద్దాం ఎలా చేసుకోవాలో. ఒక కొబ్బరికాయ సన్నగా తరుక్కొని ఇలా మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ ఆడేసుకుని పక్కన పెట్టుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్టు ఇలా మసాలాలు మిక్సీ ఆడేసుకుని పక్కన పెట్టుకొని ఇలా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక 4 పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్నాయి ఇలా బిర్యానీ తాలింపులు ఒక ఉల్లిపాయ సన్నగా తరుక్కుని వేసి కొంచెం లైట్గా వేగాక ఒక 2 టమాటాలు కూడా సన్నగా తరుక్కుని వేసుకొని టమాటా ఉల్లిపాయ బాగా మగ్గిపోయాక మనం ముందు ఆడిపెట్టుకున్న మసాలా ముద్ద ఉంది కదా, ఈ మసాలా ముద్ద కూడా వేసి పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్టు బాగా వేపుకొని ఒక గ్లాస్ బియ్యానికి కొబ్బరిపాలు 2 గ్లాసులు నేను ముందే కొలిసి పెట్టుకున్నానండి. ఇలా కొబ్బరిపాలు వేసుకొని మీ టేస్ట్ తగ్గ సాల్టు, కొబ్బరి కూర ఉంటుంది కదా మనం కూర ఆ కూర కూడా కొంచెం వేసుకొని కొత్తిమీర పుదీనా వేసుకొని గుమ్మగుమ్మలాడే కొబ్బరన్న ఒకసారి ఇలా చేసుకోండి. మీ పిల్లలకి లంచ్ బాక్స్కి అయినా చాలా బాగుంటుంది. అలాగే నా వీడియో మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది బిర్యానీ చూసి ఈ కొబ్బరన్నం బంగాళదుంప కూరతో చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలాగొచ్చింది నాకు కామెంట్ చేయండి.